వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి, आने वाला यीशु मसीह की, आने वाला यीशु मसीह की। क्రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. హల్లెలూయా హల్లెలూయా. సిల్విని గారి నాయకత్వం, సిల్విని గారి నాయకత్వం దేవుడిని చెప్తుంది. Trumpet rally, yes. The second coming. That's the one we slogan. So God bless you. God wants to say, हमारा बेटा ने लाइन सबको भेजा, हमारा बेटी आई सब आने, वेरी मच आप लोग पूरा नेपाली चर्च को हमारे स्कूल అది కదా బాబు ఫోటో బాబు జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవం అన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు. గోపిశం గారు చేస్తురా బ్రేక్ఫాస్ట్. Next, trumpet blowing, trumpet blowing. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, చుచుండే, త్వరగా వచ్చుచుండే. చప్పట్లు కొడుతూ గట్టిగా జయమే హోసన్నా, జయమే హోసన్నా, జయమనదే హోసన్నా, జయమనదే హోసన్నా, జయమనదే హోసన్నా, జయమనదే. యేసు రాజు రాజుల రాజు త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా, జయమే హోసన్నా, జయమే హోసన్నా, జయమనదే హోసన్నా, జయమనదే హోసన్నా, జయమనదే
Now I request our General Secretary to hand over the bouquet to the today's chief guest, Bishop Dr. Wilson Singham, moderator of the Telangana Independent Bishop Council. He is Bishop of people in the Queen City. He is a common bishop. Big clap, big clap. Singham team, big clap. Ye Singham team is big clap got. Once again, good morning to everybody. It is a privilege to honor Right Reverend Dr. Winston Gurlovaru, Vice Chairman, Medak Diocese. To our Bishop Bhaskar Reddy Garu. He is a very elderly bishop working for the Christianity. Yeah. Now I request for our General Secretary, Dr. S. Sambat Kumar, to give a welcome address very briefly. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కూడికలో ఉదయకాలమునే మీరందరూ వచ్చి దేవుని స్తుతించటకును ఆరాధించటకును ఆయన యొక్క నామమును గణపరచటకు వచ్చినటువంటి పాస్టర్స్, లే లీడర్స్, యూత్ ఎవరైతే ప్రత్యేక రీతిగా ఈ కార్యక్రమానికి వచ్చారో బిషప్స్, ఇండిపెండెంట్ చర్చెస్, లే లీడర్స్, పాస్టర్స్, యూత్, community leaders, congregation, different denominations, I welcome to this morning. We have with us Bishop Wilson Singham, Chief Guest of the Day, Guest of Honor, Reverend Dr. Winston, Vice Chairman, Medak Diocese. We welcome you, sir. All the bishops, all the representations of different denominational churches, I welcome. I thank one and all. Now I request Bishop Dayaran from LB Nagar to say few words. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఇప్పుడే మోడరేటర్ గారు చెప్పిన రీతిగా మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు ఈ యొక్క ట్రంపెట్ ర్యాలీ కొరకు ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన ప్రతిఫలం చూస్తున్నాం. ఈ ట్రంపెట్ ర్యాలీ ఫెస్టివల్ని మనము దిగ్విజయంగా జరిగించడానికి అందరూ కూడా ర్యాలీలో పాల్గొని ప్రభు నామాన్ని మయపరచాలని, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియపరుస్తూ ఈ అవకాశం వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. వచ్చే సంవత్సరానికి ఇంకెక్కువ వచ్చినట్టు మనందరం ప్రార్థన చేద్దాం. సమయానుకూలంగా అందరూ కూడా ముందుకు సాగాలని ప్రభుత్వం తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన దైవ సేవకులకు, పెద్దలకు, నాయకులకు అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. Now I request our beloved Bishop and moderator, today's chief guest, to speak on the occasion or capture second coming and 1000 years of kingdom on air. At the outset, I congratulate and give thanks to our dear brother Selvin Raj Garu for organizing this trumpet festival every year. Really, it is an honor to be here. చాలా సంతోషం. ముఖ్యంగా సెల్విన్ రాజ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా, సంపత్ కుమార్ గారు, వారి టీం అందరి పేర్లు చెప్తారా, నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బట్ ఇద్దరు ముఖ్యులు ఇక్కడ ఉన్నారు, సెల్విన్ రాజ్ గారు, సంపత్ కుమార్ గారు. వారికి మనందరం చప్పట్లు కొట్టి అభినందన తెలియజేస్తాము. వేదిక మీద ఉన్న పెద్దలు, మెదక్ అధ్యక్ష మండల వైస్ చైర్మన్ గారు, మా సోదరులు రెవరెండ్ డాక్టర్ విన్స్టన్ అయ్య గారికి, మా తోటి బిషప్లకు, పాస్టర్స్కు, నాయకులకు, ఐ జస్ట్ వాంట్ టు సే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏదైనా ఉందంటే అది ఈ ట్రంపెట్ ఫెస్టివల్. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది మన ఫెయిత్కు కల్మినేషన్, మన విశ్వాసమునకు చివరి దశ ఏదైనా ఉందంటే అది ట్రంపెట్ ఫెస్టివల్ అనగా ర్యాప్చర్. డోంట్ మిస్ ద ర్యాప్చర్.
ట్రైన్ పోతే ఎక్కొచ్చు వేరేది, బస్సు దొరకకపోతే వేరేది ఎక్కొచ్చు, ఫ్లైట్ పోయినా వేరే దాంట్లో వెళ్ళొచ్చు. కానీ ర్యాప్చర్ మిస్ అయితే, దేవుని రాకడ మిస్ అయితే మాత్రం విశ్వాసులైన వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు పరీక్షించుకొని వాక్యమును చదివి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని గుర్తించే విధముగా ఆయనతో సంబంధము కలిగి జీవించాలి. ఈ లోకములో మనం ఉన్నాము, ఈ లోకములో మనం జీవిస్తున్నాము, కానీ మన పట్టణము నిలవరమైన పట్టణము పరలోకమందుందని చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రాకడ విషయంలో అందరికీ తన మెసేజ్ని ఇవ్వాలని, దేవుడిచ్చిన సందేశం ఇవ్వాలని ఈ ట్రంపెట్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ ప్రతి సంవత్సరము ఒక మెసేజ్ని క్రైస్తవులకు ఇస్తున్నారు. ఈరోజు ఈ ట్రంపెట్ ర్యాలీని చాలామంది మిస్ అయ్యారు. వాళ్ళకు కూడా మనమే చేస్తున్నాం. ఒకవేళ సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఈ ర్యాలీ మిస్ అయినా పర్వాలేదు, కానీ మీరు ర్యాప్చర్ మిస్ కాకండి. ర్యాప్చర్ను మిస్ కావద్దు క్రైస్తవులు. క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అనే మాట, దానికి తగ్గటువంటి ఆధారాలు మనమంతా చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం జరిగినటువంటి విమాన ప్రమాదము మన దేశాన్ని అంతటిని కూడా కలిచివేసింది. మనందరం వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేయాలి. ఈ లోకంలో శరీరము నుండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అకస్మాత్తుగా మరణం వస్తుంది, అకస్మాత్తుగా ఏదో రకంగా మన శరీరమును విడిచిపెట్టాల్సి వస్తుంది. దీనిని మట్టిగా అప్పగించిన తర్వాత ప్రభు రాజ్యంలో పోతామని ఈజీగా చెప్పడం కుదరదు. చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభు రాజ్యంలోకి పోతారంటే మన విశ్వాసం వ్యర్థము. విశ్వాసులు బలముగా నమ్మకముగా నేను ప్రభు రాజ్యముకు వెళ్తాను కాబట్టి ఈ లోకములో ఆయన సువార్త ప్రకటిస్తూ జీవించాలనే విషయాన్ని, ముఖ్యంగా ర్యాప్చర్ గురించిన సందేశాన్ని ఇస్తూ సంఘాలలో వాక్యాలు చెప్పాలి. మన సంఘాలలో ఈ వాక్యాలు, ఈ ఆశీర్వాద సువార్తలు, ప్రాస్పరిటీ గాస్పెల్స్ యొక్క టైం అయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఎంతసేపు నీకు బాగు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఈ బోధలు కాదు మనం చేయవలసింది. ఈరోజు చేయాల్సిన బోధ, మరి ఈరోజు సెల్విన్ రాజు గారి బృందం చెప్పిన బోధ, క్రీస్తు రానే ఉన్నాడు, సిద్ధంగా ఉండండి. దైవజనులు వచ్చినారు, పాస్టర్లు, ప్రెసిడెంట్లు, బిషప్లు, ఇక్కడ నాయకులందరికీ మనం ఈరోజు ఒక హెచ్చరికగా తీసుకోవాలి. మన సంఘాలలో మనం బోధించే విధానంలో మార్పు రావాలి. క్రీస్తు రాకడ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. లోకం శాశ్వతం కాదనే విషయము విశ్వాసికి తెలిసినంత ఎక్కువగా ఇంకెవరికి తెలియకూడదు. కాబట్టి నేర్చుకుందాం, బలముగా ముందుకు కొనసాగుదాం. సో సెల్విన్ రాజు గారు, సంపత్ గారు, మీరు మమ్మల్ని ఆహ్వానించిన కృతజ్ఞతలు. ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నా, పాస్టర్లు, అయ్యగారులు, బిషపులు, మీ ప్రసంగ శైలి మార్చేసేయండి. టైం వచ్చింది. మన టైం ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి 2వ రాకడ అంటున్నాం. ఇప్పుడు నిజముగా అన్ని సూచనలు కనబడుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. మన ప్రార్థన చేసే విధానంలో, బోధించే విధానంలో మార్పు రావాలి. ఈ లోకములో ప్రభువు కొరకు మాదిరిగా జీవించాలి, ప్రేమను పంచాలి, ప్రభువును పట్టుకొని జీవించాలి. మీరందరూ కూడా రాష్ట్రంలో రెడీగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. Now, Reverend Dr. Winston, Vice Chairman, CSI Medak Diocese, will address the gathering. ప్రభునందు ప్రియమైనటువంటి కూడి వచ్చిన విశ్వాసులందరికీ 2025వ సంవత్సరము ద గ్రేటర్ హైదరాబాద్ ట్రంపెట్ ఫెస్టివల్ ర్యాలీకి వచ్చిన ప్రియమైన విశ్వాసులందరికీ కూడా ఉదయకాలంలో శుభములు, శుభాశీర్వాదములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడై తిరిగి రానే ఉన్నాడని సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మరి సెల్విన్ గారి ద్వారా, వారి నాయకత్వంలో ఈ యొక్క ట్రంపెట్ ర్యాలీ ఏర్పాటు చేయబడుతూ ఉంటున్నది. నిజమే ఇది చాలా కనువిప్పు కార్యక్రమం అని జ్ఞాపకం చేస్తున్నారు. మనం ఎన్నో ర్యాలీస్ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి ఆ టైం బీయింగ్ చేరినటువంటి ఈవెంట్స్ అయి ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ద ఈవెంట్ విచ్ రిమైండ్స్ ఎవ్రీ human beings, not only Christians, but all human beings, that our Lord and Savior Jesus Christ is going to come again. ఇది జరగనైన కార్యము. ఇది ఎవరు కూడా కాదని చెప్పజాలరు. దీనిని ఎవరు కూడా అడ్డుకునే వీలు లేనటువంటి విషయమై ఉంటున్నది. Therefore, I wholeheartedly appreciate our dear beloved brother Selvin Dora and all the dignitaries on this dais, those who are taking part this day. సందర్భంలో యేసు ప్రభు చెప్తే ఇది మాత్రమే కాదు, మరి లూకాసు వార్తలో మనం చూసినట్లయితే మరి రాబోయే దినంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు
ఇంతకంటే ఘోరమైనవి జరగనై ఉంటున్నాయి. ఆ సమయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని శిష్యులను విశ్వాసులను హెచ్చరించి ఉంటున్నాడు. ఎందుకంటే ప్రభు రాకడ ఇవన్నీ జరిగితేనే కానీ రాదు. మరి రాజ్యంలో మీదికి రాజ్యములు, మనుషుల మీదికి మనుషులు, కుల మత వ్యవస్థ, భేదాభిప్రాయాలు ఇవన్నీ కూడా ఈ దినాలలో చూస్తున్నాం. ఏంటిదంటే దీస్ ఆర్ ఆల్ ది సెటనిక్ యాక్టివిటీస్. మరి మనుషుల మధ్య ప్రేమలు లేకుండా మనుషులను ప్రభు సన్నిధికి దూరంగా తీసుకుని వెళ్ళడం. ఒకప్పుడు చర్చెస్ అన్నీ కూడా మరి విశ్వాసులతో నిండిపోయి ఉండేటటువంటివి. ఈ దినంలో పాశ్చాత్య దేశాలలో చూస్తే ఎంతో బాధ వేదన కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఎవరు కూడా గుడికి రాకుండా వారిని లోక అలవాట్లలో, వాంఛలలో మరి సైతాను వారిని ఎంగేజ్ చేసుకుంటూ ఉంటున్నది. పీపుల్ ఆర్ సింప్లీ నెగ్లెక్టింగ్ ద చర్చ్ అండ్ వర్షిప్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది ఇట్స్ ద రైట్ టైం దట్ we all should take part in this rally. I really appreciate all those who have come enthusiastically to participate in this rally. దీని ద్వారా మనం తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక కొత్తగా అనిపిస్తుండొచ్చు మనము చేస్తున్నటువంటి ర్యాలీ. ఎందుకంటే ట్రంపెట్స్ ఆర్ దేర్, ఏంజల్స్ ఆర్ దేర్ అండ్ ర్యాలీ విత్ గుడ్ స్లోగన్స్ దట్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అని మనం తెలియజేస్తూ ఉంటుంటే చాలా మందికి అది ఒక ప్రశ్నగా తెలియనటువంటి వారు ఇది వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పి వారు తలంచుకునేటటువంటి ఒక ఆలోచనను మనం రేకెత్తిస్తుంటున్నాం. ఈ మధ్య కాలంలోనే మరి ఇస్రాయేల్ మీదికి ఇరాన్ వారు యుద్ధం రావడం మనం 83వ దావీదు కీర్తనలో చూసినట్లయితే ఆ చుట్టూన్న దేశం ఇజ్రాయెల్ చిన్న దేశం, కానీ ఆ చుట్టూన్న వాళ్ళందరూ కూడా మమేకమై మరి ఇస్రాయేల్ అటాక్ చేయడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ మరి దేవుని ప్రసన్నత వారితో ఉన్నది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్. మరి తర్వాత మనం ఎజెకియల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 38-39 అధ్యాయాలు చూస్తే తిరిగి పవర్ఫుల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ వార్ అండ్ దట్ విల్ బి ద థర్డ్ వరల్డ్ వార్ వేర్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ర్యాప్చర్ విల్ బి డన్. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, దిస్ ట్రంపెట్ ర్యాలీ రిమైండ్స్ us that Christ is alive, Christ is going to come again. భక్తులందరూ కూడా మరి మనకు బైబిల్లో చెప్పినారు ఏంటిదంటే మనం మెలకువగా ఉండాలి, జడియకూడదు, భయపడకూడదు అని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి వి రెడీ యువర్ సెల్ఫ్ ఫర్ ద ర్యాప్చర్, ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మరి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పుడైతే మనము ఆ ప్రభుని ఎదుర్కొంటామో అప్పుడు 1000 సంవత్సరాల పాలనలో మనం ప్రభుతో కూడా ఉండగలుగుతాం. I thank every one of the participants, our leaders, bishops, and our prayer fellowship leaders, and ordinary believers. Everybody, I am thanking you. And after the rally, I request every one of you, malla tirigi ikkada ravali. Again we will have good song and the angel will dance, the trumpet will blow. Let us have very gala type, because the rapture is here, blessed hope. That blessed hope nobody is having, only we have. Let us celebrate, because that is why it is trumpet festival. Now I want to say a few words about trumpet festival rally very briefly. When we celebrate Christmas, the whole world come to know that Christ was born. When we celebrate Easter, the whole world come to know that Christ was crucified and resurrected from grave and gone to heaven. But the Jesus is gone to heaven. He is not going to stay there. He is going to come back. He promised that. Every one of you know. And when he is going to come, that's what he said. In the last days, I will raise every one of my believers. I will not leave you orphan. I am going to heaven. If I go to heaven, I will make a place for you in my Father's house. There are many mansions. I will make a place for you and come back and take every one of you with me, so that you will be with me where I am. So he has given a great promise. When the trumpet will sound, the Lord himself will descend with his sword,
and the voice of the archangel and the trumpet of God. Then the dead in Christ will rise first, and then we who are alive will be taken up together with them, raptured with them to meet the Lord in the mid-sky. When the seventh trumpet blows, and the kingdom of all the nations will become the kingdom of our Lord Jesus Christ. That is the 1,000 years of kingdom. See now where the rapture is so near. Now this after the First World War, the Britain became the superpower. After the Second World War, the America became the superpower. And now the Third World War is going to come. At any time it is going to break. Third World War. After the Third World War, that is almost the tribulation time. During the tribulation time, the rapture will be there. After the tribulation is over, who will be the superpower? The great 1,000 years kingdom of our Lord Jesus Christ will be the superpower in this world. So that power, that 1,000 years so nearing, so we have to get ready so that we are celebrating the festival. Tell every one of us, every one of your friend, bring them the next year. And there is we have the YouTube channel called Trumpet Festival Rally Hyderabad. YouTube, Facebook, Instagram and X. All these open and see, and whatever you are taking today picture in the the cell phone, please load in the social media. We are also making a video, we will load in the respective of our own social media platform. And now this is the time for starting the rally. Offer a bouquet of honor to our corporation. Begin the rally. Please clap. In the name of the Father, Son, and Holy Spirit. Clap. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సెక్యులర్ ప్రభుత్వం ఉండే పరిస్థితి. మన క్రైస్తవులు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మనము మన మతాన్ని స్వేచ్ఛగా మనము చేరు. సో మన క్రైస్తవ మతాన్ని పరిచయ ద్వారా స్వార్థ ద్వారా కూడా మనము చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్ని విషయాలు మనం పాటించుకోవాలా. పోలీస్ పర్మిషన్స్ అయినా కానీ, లేకపోతే పాస్టర్స్ కొన్ని చెప్పడం అయినా కానీ, ఈ రెండు విషయాలు మనం పాటించుకుంటే మనకి ఇబ్బంది లేదు. అదేవిధంగా పోలీస్ పర్మిషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుంటే బాగుంటుంది. ఈవెంట్ బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలాగే ఎన్నో ట్రంపెట్ ఫెస్టివల్స్ రానున్న సంవత్సరాల్లో జరుపుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు సిద్ధపడు సంగమా, సిద్ధత చేయమనండి, మహాసభలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో ప్రభువు వేగమే దిగి వచ్చును. Siddha paduma, oh lokama.
వస్తున్నాడు యేసు ప్రభు. సిద్ధపడు సిద్ధపడు సంగమా, సిద్ధపడు సిద్ధపడు లోకమా, సిద్ధపడు సిద్ధపడు సంగమా, సిద్ధపడు సిద్ధపడు లోకమా. ప్రతికూల పరిస్థితులను రూపాంతరం చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. దయచేసి అందరూ త్వరగా వచ్చినాడు యేసు ప్రభు అనే మాట చెప్పండి. నేను చెప్పిన తర్వాత తన 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఈ భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. సిద్ధపడు శబ్దముతో దేవుని బూరతో ప్రభువు వేగమెదిగి వచ్చును. ప్రభునందు మృతులు లేతురు, సమాధులు తెరువగా విశ్వాసులంతా దాంతురు మహిమ రూపును వింతగా. ఎత్తబడును సంగము, అయ్యో విడువబడుట ఘోరము. సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంగమా. మరణాతా దేవుని ఘోరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసి కొనిపోవుటకు, త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి కొనిపోవుటకు, త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. ఎత్తబడితే పరలోకము, విడవబడితే మహాశ్రమలు. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి, త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. 1000 ఏళ్ల రాజ్య పాలన ఈ భూమిని స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. సిద్ధపడు సిద్ధపడు సంగమా, సిద్ధపడు సిద్ధపడు లోకమా, సిద్ధపడు సిద్ధపడు సంగమా, సిద్ధపడు సిద్ధపడు లోకమా, సిద్ధపడు సిద్ధపడు సంగమా. సిద్ధపడు సిద్ధపడు లోకమా. దేవుని ఘోరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. ఏడేండ్లు భూమిపై శ్రమ కాలం, ప్రాణాలు జారే భయకాలం. బూరలు తెగుళ్ళు, దైవ ఉగ్రత పాత్రలు. ఆకాశ శక్తులు కదులును, గతి తప్పును ప్రకృతి. కల్లోల మౌను లోకము, రజమేలును వికృతి. సంగమెంతో హైరా, మధ్య కసాన విందురా. సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ లోకమా, సిద్ధపడుమా ఓ సంగమా. మరణాతా వీటికి శ్రమ రాబోతుంది. ఈ సువార్తము ఎవడు, ఈ సువార్తము ఎవడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
దేవుని ఘోరధ్వనితో అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసి కొనిపోవుటకు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి కొనిపోవుటకు ఎత్తబడితే పరలోకము క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి ఏళ్ల రాజ్య పాలన ఈ భూమిని స్థాపించడానికి సిద్ధపడు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా దేవుని ఘోరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధ రూపాంతరం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకము విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఏళ్ల రాజ్య పాలన ఈ భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా వెయ్యేళ్ళు ఇలపై సురాజ్యమేలును ఈ లోక రాజ్యములన్నీ ఆయన రగును వెయ్యేళ్ళు ఇలపై సురాజ్యమేలును ఈ లోక రాజ్యములన్నీ ఆయన రగును నీతి శాంతి వర్ధిల్లును నీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును న్యాయమే కనబడును యేసు రాజుగా వచ్చుచున్నాడు లోకమంతా తెలుసుకుంటారు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు దేవుని బోరతో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేర్చినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసుకొని పోవటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసుకొని పోవటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 80 ఏళ్ల రాజ్య పాలన భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు దేవుని భూరధ్వనితో యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేర్చడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసుకొని పోవటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసుకొని పోవటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 80 ఏళ్ల రాజ్య పాలన భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు आने वाला यीशु प्रभु आने वाला यीशु प्रभु आने वाला यीशु प्रभु आने वाला यीशु प्रभु आने वाला देखो भाई యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు రాజులు కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధ రూపాంతరం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకము విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఏళ్ల రాజ్య పాలన ఈ భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా దేవుని భూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకము విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఏళ్ల రాజ్య పాలన ఈ భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు
లోకమా దేవుని బూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు దేవుని బూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకము విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధాల ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 10 ఏళ్ల రాజ్య పాలన ఈ భూమిని స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా దేవుని బూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి కొనిపోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకము విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తల పాలన అంతం చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 10 ఏళ్ల రాజ్య పాలన ఈ భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా దేవుని బోరతో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలను నెరవేర్చినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధులను పునరుద్ధానం చేసుకుని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసుకుని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త పాలన అంతం త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 40 ఏళ్ల రాజ్యపాలన భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఆనేవాలా यीशु मसीह आने वाला यीशु मसीह आने वाला यीशु मसीह आने वाला మిక్కిలి ప్రియులారా లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోక యాత్రని ఏదైతే ఒక వాగ్దానం ఉన్నదో ఆ వాగ్దానాన్ని మిగించడానికి 1000 ఏళ్ల పాదయాత్ర త్వరగా రాబోతున్నాడు. దేవుని బూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధుల పునరుద్ధానం చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధుల రూపాంతరం చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకం విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త పాలన అంతము చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 40 ఏళ్ల రాజ్యపాలన భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా ఎత్తబడితే పరలోకం విడవబడితే మహాశ్రమలు ఎత్తబడితే పరలోకం విడవబడితే మహాశ్రమలు దేవుని బూరధ్వనితో త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు అంత్యకాల ప్రవచనాలు నెరవేరినందున త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు చనిపోయిన పరిశుద్ధుల పునరుద్ధానం చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికున్న పరిశుద్ధుల రూపాంతరం చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు ఎత్తబడితే పరలోకం విడవబడితే మహాశ్రమలు క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త పాలన అంతము చేయడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు 40 ఏళ్ల రాజ్యపాలన భూమి మీద స్థాపించడానికి త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా సిద్ధపడు సంగమా సిద్ధపడు లోకమా జై మనోకుదవరీషు మసీకి రాజుల రాజైన యేసయ్యకు ప్రభుల ప్రభు అయిన యేసయ్యకు త్వరగా రానైన యేసయ్యకు హల్లెలూయా हालेलुया आने वाला यीशु मसीह आने वाला आने वाला यीशु मसीह आने वाला यीशु मसीह आने वाला ट्रम्पेट ट्रम्पेट यीशु मसीह आने वाला यीशु मसीह आने वाला यीशु मसीह आने वाला Jesus is coming soon Jesus is coming soon Jesus is coming soon Jesus is coming soon ప్రధానము చేసుకొని పోవుటకు త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు బ్రతికి ఉన్న పరిశుద్ధులను రూపాంతరం చేసి
Do you believe that Jesus is coming soon? Yes, sir. Yes. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించిన సిల్వరాజు గారికి, సంపత్ గారికి, ఆర్గనైజర్స్కి, మా మలక్పేట్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాణిక్యం అబ్రహ్మన్ నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో ఈ యొక్క ప్రోగ్రాము ఘనంగా జరిగించే ఇంకా మంచిగా చేయాలని ఆశపడుతున్నాను. అన్ని రకాలుగా మేము సహకరించాం, ఇంకా కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాను. Do you believe that Jesus is coming soon? Yes, I believe. Why? What is the reason? The reason Jesus told when he was alive on this earth, he want to fulfill the scriptures. He want to going to come and he want to take away the church. యేసు త్వరగా వస్తున్నాడని చెప్పి నమ్ముతున్నారా? ఏం రీజన్స్? ఆయన నిజ దేవుడు కాబట్టి, సజీవుడు కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు. ప్రతి మోకాలు యేసునామములో వంగాల, ప్రతి నాకే నేను యేసుబాబు చూపించాలా. అది అందుకే యేసుబాబు త్వరగా వస్తున్నాడు.